నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం అగ్రరాజ్యాలతో అట్లాగే పొరుగు దేశాలతో మంచి డిప్లొమాటిక్ సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటోంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్ని దేశాలతో. కానీ ప్రాబ్లం భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి, కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి. కాంగ్రెస్ పార్టీకైనా రాహుల్ గాంధీకైనా పొరుగు దేశాలతో ఎప్పుడు కూడా యుద్ధం ప్రకటిస్తూ ఉండాలి, రాజేస్తూ ఉండాలి. చైనా విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం డిక్లేర్ చేయాలి, వార్ డిక్లేర్ చేయాలి. అంతే తప్ప ఈ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఆయన చైనా వెళ్ళొచ్చినప్పుడు పర్యటన గురించి, ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఏం జరిగిందో మాకు చెప్పాలి, ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య ఏం జరిగింది, ఏం ఒప్పందాలు కుదిరినాయి, ఇవన్నీ కూడా అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అసలు వీళ్ళు నిజంగానే ఇది అంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది, పబ్లిక్గా జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్ళటం, కలవటం, ఇదంతా. కానీ గతం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ 11 సంవత్సరాల ఎన్డీఏ ఈ రూలింగే కనబడుతుంది. అంతకు ముందు చేసిన తప్పులు ఇవేం కనబట్టలేదు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ ట్వీట్స్కి వీటన్నిటికీ వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది, నిజాలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. యూపీఏ వన్ టైంలో 2005లో చైనీస్ అంబాసిడర్ సున్ యుక్సీ ఈయన రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా చారిటీ ఫౌండేషన్ తరఫున డొనేషన్ ఇచ్చారు. ఆ చైనీస్ చారిటీకి బ్యాకింగ్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? 2005 నుంచి 2010 దాకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ పర్సనల్గా టాప్ చైనీస్ లీడర్స్ అందరినీ కూడా కలిసేవాళ్ళు. వెన్ జియాబోని, జింగ్ జిన్పింగ్ని, వాంగ్ జియారుని, యూ జెన్షంగ్ని అందరినీ కూడా ఫ్రెండ్లీ బైలేటరల్ స్పిరిట్ అంటూ కూడా చెప్పాల్సి వచ్చేది, చెప్పేవారు. ఎంతవరకు నిజం? ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషను, చైనీస్ గవర్నమెంట్ లింక్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రెండు కూడా కలిసి జాయింట్గా ఈవెంట్స్ నిర్వహించేవి. ఎలాంటివంటే కూడా అవి బుక్ రిలీజెస్, సిఏఐఎఫ్సి అంటాం ఆర్గనైజేషన్. అది దేనికి సంబంధించిందంటే చైనీస్ ఇంటెలిజెన్స్ కాంటాక్ట్స్కి సంబంధించింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా జింగ్పింగ్ని కలిశారు. అందరికీ తెలిసిందే కాంగ్రెస్ బ్యాక్డ్ పిఎం అయినా. సోనియా గాంధీ కూడా క్లోజ్ డోర్ మీటింగ్స్కి అటెండ్ అయ్యారు చైనీస్ అఫీషియల్స్తో. అప్పుడేం డిస్కషన్ జరిగింది ఎవరికీ తెలియదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, కాంగ్రెసే డొనేషన్స్ తీసుకుంది చైనీస్ ఆర్గనైజేషన్స్ నుంచి, చైనీస్ లీడర్స్ అందరినీ కూడా ప్రైవేట్గా కలిసింది, చైనా లింక్డ్ థింక్ ట్యాంక్స్ వీళ్ళందరితో కూడా పార్ట్నర్షిప్ చేసింది. వీళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు ఇండియాలో ఎలక్టెడ్ గవర్నమెంటు ట్రాన్స్పరెంట్గా మల్టీలాటరల్గా డిప్లొమాటిక్ సమ్మిట్కి వెళ్తే ఏం జరిగింది చెప్పమని చెప్పి. ఇక్కడ క్లియర్గా ఉందాం. క్లియర్ ఏంటంటే మోడీ గవర్నమెంటు ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తుంది. ఇండియాని ఇంట్రెస్ట్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ఎలాంటివంటే ఎస్సీఓ అనుకోవచ్చు, బ్రిక్స్ అనుకోవచ్చు, G20లో అనుకోవచ్చు. కాంగ్రెస్ ఏం చేసింది, డాక్యుమెంటెడ్ హిస్టరీ అంతా కూడా చైనాతో, ఈ డాక్యుమెంటెడ్ హిస్టరీ చైనాతో అంతా కూడా పబ్లిక్ కన్సర్న్లో ఎవరికి తెలియనిది చీకటి రహస్య ఒప్పందాలతో జరిగినవి. దీన్ని బట్టి చెప్పచ్చు వీళ్ళకి అసలు అడిగే అర్హత ఉందా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి. క్లియర్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళి పబ్లిక్గా కలిస్తే దాని గురించి చెప్పమని అడిగే రైట్ వీళ్ళకి ఎక్కడుంది? థ్యాంక్ యూ.